హాయ్, రాగండి చేప పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఒక చేపల పులుసు పెట్టుకున్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్, ఒక 10 మిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. కారం ఉన్న మిర్చి అయితే ఒక 4, 5 సరిపోతాయి. కారం లేని అయితే ఒక 10. ఇది ఎప్పుడు చీలికలు చేసి వేయకూడదు. ఇలా మిర్చిగానే వేస్తే ఆ పులుసులో మనం ఆ మిర్చి పెట్టుకొని తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసి కొంచెం కళ్ళుప్పు, రాళ్ళుప్పు అంటారు, అదైనా వేయచ్చు, సాల్ట్ అయినా వేయచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం చేపల్ని శుభ్రంగా వాష్ చేసి ఉప్పు, కారం, పసుపు పెట్టి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇందులో ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, 2 అంగుళాల అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, అరచిప్పలో సగం కొబ్బరి, లవంగాయలు ఒక 5-6 లవంగాయలు, ఒక స్పూను మిరియాలు, ఇవన్నీ పేస్ట్ చేసి కొంచెం పసుపు వేసి ఆ పేస్ట్ని మనం ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా ఫ్రై గసగసాలు, కొబ్బరి వేసాం కాబట్టి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టి పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా దీన్ని ఫ్రై చేసి ఒక టమాటాని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యింది అన్నప్పుడు నేను తీసుకుంది 2 కేజీల చేప కాబట్టి ఒక గుప్పెడు చింతపండు, పులుపు మన టేస్ట్ని బట్టి, బాగా పుల్లగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది గొడ్డు కారం అంటారు, కూర కారం కాదు, గొడ్డు కారం, ఎర్రకారం అని కూడా, అది మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్పైసెస్లో ఉంది, చేపలకు కూడా కారం యాడ్ చేసి ఉంది కాబట్టి కారం అనేది మనం ఎంత స్పైస్ తినగలం అనే దాన్ని బట్టి ఉంటుంది. చింతపండు పులుసు పిప్పు తీసేసి ఓన్లీ పులుసు మాత్రం వేసి పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా మగ్గనిచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసి కలుపుకోవాలి. స్టార్టింగ్లోనే కలపాలి. ఆ మధ్యలో గరిటె పెట్టి కలిపితే కనుక చెదిరిపోతాయి. ఎప్పుడైనా చేపల్ని స్టార్టింగ్ ఇలా అట్లకాడతో యూజ్ చేస్తే అడుగు పట్టకుండా ఉంటుంది. 2 వైపులా క్లాత్ పట్టుకొని గిన్నెని ఊపుతూ షేక్ చేస్తూ చేపల్ని కలపాలి. అప్పుడే చేపలు చిదిరిపోకుండా. ఎప్పుడైనా ఈ ఆనియన్, ఈ మసాలాలు వేసిన బాగా ఉడికి పైకి ఆయిల్ ఫ్లోట్ అయినాకే ఫిష్ ఎక్కువసేపు ఉడకడానికి టైం తీసుకోదు. వెయ్యగానే అలా గరిటతో తిప్పాలి తప్ప వేసేసిన తర్వాత కొంచెం ఉడికినాక కూడా అలా గరిటతో తిప్పకూడదు. అందుకే స్టార్టింగ్లోనే అలా సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఒక ఉడికి రానిచ్చిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్నాం దాన్ని మనం సెంటర్లో యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలతో పాటు కూడా యాడ్ చేయొచ్చు, ఇప్పుడైనా యాడ్ చేయొచ్చు. వేసినాక ఇంకా కదపకూడదు. కదిపితే చేపల పులుసు మొత్తం పట్టేసేది. సాల్ట్ చెక్ చేసుకొని కారము, చింతపండు పులుసు సరిపోతే ఈ స్టేజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన కొత్తిమీర, కరివేపాకు, ఎటువంటి పొడి మసాలా వేయకూడదు. ఆల్రెడీ మనం మసాలా దినుసులు గ్రైండ్ చేసి యాడ్ చేసాము. వేడి వేడి చేపల పులుసు రెడీ. రాగి ముద్దతోనైనా రైస్తోనైనా చాలా టేస్టీగా ఉంటుంది.